ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజలో ఉన్నది డూప్లికేట్ హారం అని నాకు తెలిసాక మొట్టమొదటిగా అనుమానం వచ్చింది మీ మీదనే. అనుమానం వచ్చి మీ రూమ్లోకి వచ్చి వెతికాను. ఒక డూప్లికేట్ తాళం కనిపించింది. ఇంకా అనుమానం పెరిగింది. వెతికి చూస్తే ఒరిజినల్ హారం కూడా నా కంటపడింది. కానీ పూజలో ఉన్న డూప్లికేట్ హారం ప్లేస్లో ఒరిజినల్ హారం ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది అని మీకు అయోమయంగా ఉంది కదా? పంతులు గారు పూజ మొదలుపెట్టే ముందు అందర్నీ కళ్ళు మూసుకుని ధ్యానం చేయమన్నారు. ఆ సమయంలోనే నేను డూప్లికేట్ హారం స్థానంలో ఒరిజినల్ హారం పెట్టడం జరిగింది. ఏంటి చిన్నత్తయ్య గారు ఇదంతా? ఏం సాధించాలని ఇదంతా చేశారు? ఎవరిని సాధించడానికి ఇంత సాహసం చేశారు? నందన్ కుటుంబం పరువు తీయడానికే చేశారా, లేక అరవింద్ అత్తయ్య గారు పరువు తీయడానికి చేశారా? ఎవరి పరువు తీసినా ఆఖరికి అందరం తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చేవాళ్ళం. కుటుంబంలో ఒకరి బాగు మరొకరు కోరుకోవాలి. ఒకరి ఎదుగుదలని మరొకరు చూసి గర్వపడాలి. అంతేకాని ఒకరు పతనం అయిపోవాలని మరొకరు కోరుకోకూడదు. ఒకరిని కిందకి దిగజార్చాలని మరొకరు ప్రయత్నించకూడదు. ఇవన్నీ నేను మీకు చెప్పాల్సి రావడం నాకు చాలా బాధాకరం. జరిగిందంతా నేను చెప్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఉన్న పళంగా అరవింద్ అత్తయ్య గారు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. హఠాత్తుగా మీరు వీధి పాలవుతారు. ఇన్నాళ్ళు ప్రేమాభిమానాలతో ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఈ కుటుంబం ఒక్కసారిగా ముక్కలవుతుంది. అది జరగడం నాకిష్టం లేదు కాబట్టి మీ గురించి బయట పెట్టడం లేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ కుటుంబంలో కొత్త సమస్యలు తీసుకురావడం ఇష్టం లేదు కాబట్టి మీ గుట్టు రట్టు చేయడం లేదు. ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా బుద్ధిగా నడుచుకుంటే బావుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.